వస్తున్నా వస్తున్నా. రే ఏమైందిరా? ఈ ఫస్ట్ స్టేషన్ ఏంట్రా బాబు? కూర్చో. ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటారు? ఆఫీస్ కష్టాలు. మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వస్తాను, పడుకుంటాను, మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాను. ఇంతే అయిపోతుందిరా లైఫ్. ఇంకేం చేయలేకపోతున్నాను. మందు కావాలా? ఇంత లేట్గా అడిగేది తేపో. తెస్తున్నా. ఇవ్వరా నీకు చిల్డ్ బీర్ తాగి రిలాక్స్ అవ్వు. ప్రెషర్ రా, వర్క్ ప్రెషర్. అవి కాకుండా తొక్కల రూల్స్ ఒకటి 9 hours వర్క్ చేయాలంట. ఇదిగో ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలంట. అరే అసలు అర్థం కావట్లేదురా లైఫ్ ఎట్ వెళ్తుందో, ఏం చేస్తున్నామో ఏం అర్థం కావట్లేదురా. నవ్వుతావేంట్రా ఇంత సీరియస్గా నా ప్రాబ్లం చెప్తుంటే నీకు? ముందు నేను చెప్పే కూల్గా విను. అరే దీపని క్వశ్చన్ చెప్తారా? చిన్నప్పుడు న్యూ ఇయర్ రోజు మా డాడీ కేక్ తీసుకొస్తాడు కావచ్చు, అట్లనే స్టెస్ పై వెయిట్ చేస్తూ ఉండరా. మా డాడీ ఎప్పుడో నైట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత కేక్ పట్టుకొని వస్తుండే. అప్పుడు మా డాడీని చూడగానే ఒక హ్యాపీనెస్. ఆ కేక్ని అలాగే చూస్తూ ఉండిపోయేవాడిని. నైట్ 12 ఎప్పుడైతే ఆ కేక్ ఎప్పుడు కట్ చేద్దామని ఎక్సైట్మెంట్తో ఉండేవాడిని. బట్ త్వరగా పడుకొని ఉండిపోయేవాడిని. తెల్ల లేచి చూసేసరికి అక్కడ కేక్ ఉండేది కాదు. నేను డిప్రెషన్లో ఉంటుండే. ఆ డిప్రెషన్ చూసి మా డాడీ నాకు గ్రీటింగ్ కార్డ్ కొనిస్తుండే. ఆ గ్రీటింగ్ కార్డ్ తీసుకొచ్చి చక్కగా నీకు ఇచ్చిండ్రా. నువ్వేం చేస్తుండరా? సంవత్సరం కాకుండా లేదురా పోయిందిరా ఎవరికి ఇచ్చిండ్రా అన్నావు. కానీ నువ్వు ఇచ్చిన ప్రతి గ్రీటింగ్ కార్డ్ నా దగ్గర ఇంకా అట్లనే ఉంది తెలుసా నీకు. తర్వాత ఇంటర్ గుర్తుందిగా, ఫస్ట్ టైం మనం మళ్ళీ పరిచయం అక్కడే. ఆ రోజు గుర్తుందా మనం స్టార్ట్ పెట్టినప్పుడు? ఫస్ట్ టైం మనం మంద అలవాటైంది అప్పుడే కదరా, ఆ స్టేజ్లోనే కదా. కొత్త చేద్దాం రా. ఎప్పుడు చూసిన కేక్ కట్టింగులు, కారా బుక్కుడు, థమ్స్అప్లు తాగుడు కాదు కొత్తగా. రే మందవుదామారా? మందు కొట్టొచ్చారా మనం? మరి మనకంటే చదువు తాగుతున్నారు. అరే మందవుదాం రా. ఏమంటావురా? మా నాన్న తెలిసి చంపేస్తారు. ఏమంటారా? తాగుదాం రా. సరే నువ్వు లేరా? అరే మనం మంద అవుతున్నాం, అది డబ్బులునే కదా అందరి దగ్గర. కాకపోతే మందో తీసుకొస్తారా? మన మొహాలు చూస్తే ఒకటి మంది ఆడు. చూస్తారా? అందరు కలిసి నన్ను బుక్ చేసిల్లారు. ఇక అని మన దాంట్లో అంకుల్లాగా ఉండే నువ్వేరా? నువ్వే తీసుకొస్తా. అరే డబ్బులు తినంటారు అందరు. ఇవరా ఒక్క నిమిషం ఆగరా, ఇంకొన్న ఇది కూడా తీసుకో. 1 2 3 4 4 బీర్లు తీసుకురా. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. అరే మందు కొడుతున్నాం రా మనం. నువ్వేంద్ర అట్లున్నావు? రే మా నాన్న చంపేస్తారా? ఏరా వచ్చేసారాడు. రే మామ దొరికినారా? అరే సాయించావురా. తీ 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 తీ. ఏ బీర్రా? ఇంత చేయండి ఏంద్రా? ఇట్లా తాగుతారా? బా గందుకే చెప్పిన మందో వద్దని. కానీ బాగుందిరా, ఇంకోటి వేద్దాం. ఎక్కిందేమోరా. రే కానీ బాగుందిరా. రే పెద్దోళ్ళం అయిపోతున్నాం రా కదా. హ్యాపీ న్యూ ఇయర్. అంతా బాగుంది అనుకునేసరికి కరెక్ట్గా మన వాళ్ళు తీసుకెళ్ళి బీటెక్లో వాడేసిండ్రు. అదిరా మొదటి తప్పు మనది. తర్వాత బీటెక్ వచ్చిన తర్వాత న్యూ ఇయర్ ఎట్లయిందో గుర్తుందా? ఒకసారి ఆ సీన్ గుర్తు తెచ్చుకో. హ్యాపీ న్యూ ఇయర్ బేబీ. రే 12 అయిందిరా. హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ రా. రే హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ రా. మనం ప్రతి న్యూ ఇయర్కి ఇలాగే కలిసి ఉండాలిరా. ఓకేరా. హ్యాపీ న్యూ ఇయర్ మామా. అమ్మా
హలో, అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. నీకు ఈ ఇయర్ చాలా బాగుందని మన సిద్ధాంతి గారు చెప్పారు. ఆ, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, మనసు పాడు చేసుకోకు. నీకంతా మంచి జరుగుతుంది. సరే అమ్మా, రోజు ఇట్లనే మాట్లాడుతుండు, హ్యాపీగా ఉంటా. సరే నాన్న, మందు తాగకు, బండి ఫాస్ట్గా నడపకు. సరే అమ్మా. సరేనా? జాగ్రత్త మరి. ఓకే అమ్మా. దీన్నెమ్మో నా దగ్గర అవసరమే లేదు. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు కానీ న్యూ ఇయర్ వస్తుంది కదా, మనందరం న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకుందామా? ముందు నువ్వు చెప్పరా దీపక్గా, ఏం చేస్తున్నావు ఇయర్? నేను ఈసారి జిమ్కి వెళ్దాం అనుకుంటున్నారా. గుడ్ డెసిషన్ రా. నువ్వురా? నేనా మందు మానేద్దాం అనుకుంటాను రా. నేను ఈ సెమ్లో బ్యాక్లాస్లన్నీ క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వురా? రే, ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ముందు పులిహోర ఫస్ట్ దరిద్రుడా. చట్, నువ్వు చెప్పరా? నేను ఈసారి మంద అవుదాం అనుకుంటున్నారా. వద్దురా, మీ నాన్న తిడతారా. మరి ఏం చేయాలరా? నువ్వు ముందు గడ్డం పెంచరా. గడ్డం పెంచు. గడ్డమారా, కష్టమేమోరా. ప్రతి ఒక్కరు మన రెజల్యూషన్ ఖచ్చితంగా పాటించాలరా. డన్ డన్ డన్. మన బతుక్కి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అట. జిమ్కి పోతాను ఏమేంద్రా, ఈ పొట్టేంద్రా అది. ఇప్పించిన పోరా కనీసం. చూడు ఇప్పుడు ఎక్కడో అక్కడ వేయండి. లాస్ట్ కూడా మిగిలి నువ్వు నేను మనం అలవాటు చేసుకుని బీరు, అంతే కదా. హాస్టల్ నుంచి మళ్ళీ గారు రా. ఈడే ఇంత ఆగంలో ఉన్నాడా? వృత్తనే ఉన్నాడు. నాకు ఇది చేశాడు రా. అడిగిందా? థ్యాంక్ యూ రా. విష్ యూ సేమ్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? పెట్టేశాడు రా. ఈయన షుగర్ అవతలేదు. అగ్గో ఈడు, అగ్గో మన సతీష్ గాడు. చెప్పరా? మంచి నువ్వు ఫోన్ పెట్టరా ముందు. ఏమంటుండ్రా? పిచ్చివాడు పోతాడు, మందు మానేయాలట. ఏంట్రా అందరు చెరో చోటు సెటిల్ అయిపోయారు, మనమేంట్రా ఇలా? ఏమంది? బీరు ఉందిగా, తాగా జబర్దస్త్ చూసుకుంటా కూర్చుందాం. అదంతా సరేరా, మనం ఇప్పుడు ఏం సాధించామని న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము? అరే దీపక్గా మనం 20 years నుంచి ఫ్రెండ్స్గా ఉన్నామురా. ఈ 20 years ప్రతి ఒక్క న్యూ ఇయర్ మనం కలిసి జరుపుకున్నాం. ఈ 20 years మన లైఫ్లో ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు. ప్రతి ఒక్కడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నాడు. గడిచిపోయిన ప్రతి ఒక్క ఇయర్ మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉందిరా. అనుభవాలు, జ్ఞాపకాలు, ఇవి గడిచిపోయిన ఇయర్స్ మనకు నేర్పించినవి. ఆ ఆశ చాలు కదరా మనం ఈ న్యూ ఇయర్ గొప్పగా స్టార్ట్ చేయడానికి. సరే, మనం ఇప్పుడు న్యూ ఇయర్కి ఎక్కడికి వెళ్దాం? మనము గోవాకి వెళ్దామా? ఇప్పుడే కదరా న్యూ ఇయర్ వద్దన్నావు. నువ్వే కదరా ఆరంభం గొప్పగా ఉండాలి అన్నావు, అందుకే అన్నా అలా. ఏయ్ పాములకు వచ్చినా అయితే హే రే మళ్ళీ ఎప్పుడొచ్చారా? హాయ్ రా. హాయ్. ఏంది ఎప్పుడొచ్చినావు, ఏం కథ? ఇప్పుడే ల్యాండ్ అయ్యి ఇంటికి వెళ్ళి వచ్చిన. అయినా మీరేంది, ఆ ముఖాలేంది, ఆ చేతిలో బీరేంది, ఇంకా మారలేదారా? తాగుతూనే ఉండి మాడలే అంటావు ఏంద్రా దరిద్రుడా. అలవాటు పోతుందా? మరేంది న్యూ ఇయర్ వస్తుంది, ఇంత డల్గా గోవాకి ఉన్నారు? వెళ్దామా? గోవా? గోవా? లెట్స్ రాక్. హ్యాపీ న్యూ ఇయర్.